హాయ్, నేను మీ సతీష్ ముదిగొండ, రిలేషన్షిప్ కోచ్. ఈరోజు మనం 10 ప్రో టిప్స్ని రిలేషన్షిప్లో ఎలా బాగుపరుచుకోవాలి అనే విషయంపై మాట్లాడుకుంటున్నాం. ఈ 10 టిప్స్ మీ రిలేషన్షిప్ ఒక సృజనాత్మకంగా ఏర్పరుస్తుంది. చాలా మంది ఈ 10 మిస్టేక్స్ చేస్తుంటారు, జీవితాన్ని చెడగొట్టుకుంటారు. ఈ 10 టిప్స్ పాటించినట్టయితే మన జీవితాన్ని ఎంతో మెరుగుపరుచుకుంటాం. ప్రతి టిప్ చాలా ప్రాముఖ్యత ఉంది. మొదటి టిప్, ఆస్క్, డోంట్ అజ్యూమ్. చాలా మంది ఎక్కువ అజ్యూమ్ చేస్తూ ఉంటారు, అంటే ఇలా జరిగిపోతుంది, అలా జరిగిపోతుంది అని ఆశిస్తూ ఉంటారు. దీనివల్ల మన రిలేషన్షిప్ యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది. అజంప్షన్ కంటే మనం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ప్రాక్టికల్ గా ఆలోచించడం మన రిలేషన్షిప్ ని గట్టిగా ఏర్పరచుకోవచ్చు, అంటే బంధాన్ని మంచిగా నిలబెట్టుకోవచ్చు. నాకు ఇలా అనిపించింది, అలా అనిపించింది అని అర్థం చేసుకునే కంటే దాని గురించి డిస్కస్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవడమే మంచిది. రెండోది, ప్రామిసెస్ అండ్ ప్యాంపరింగ్. తన పార్ట్నర్ని ఎంతో ప్రేమిస్తున్నానని తెలియజేయడానికి ప్రామిస్ చేయడం, అంటే ఆకర్షించడం. నేనైతే చేసేస్తాను, అది చేసేస్తాను అంటారు, కానీ చాలా మందికి మాట నిలబెట్టుకోవడం చాలా కష్టం. అప్పుడు తన పార్ట్నర్, నువ్వు అది ప్రామిస్ చేశావు, ఇది ప్రామిస్ చేశావు, అందులో ఏదో ఒకటి నిలబెట్టుకోలేకపోతున్నావు అని చెప్పి ప్రశ్నించే అవకాశం ఉంది. కాబట్టి రిలేషన్షిప్ నిలబెట్టుకోవడానికి ఎంతవరకు మనం చేయగలం దాన్ని అసెస్మెంట్ చేసుకొని అంతవరకు మనం ప్రామిస్ చేయడం బాగుంటుంది. దానివల్ల రిలేషన్షిప్ చాలా గట్టి బంధం ఏర్పడుతుంది. థర్డ్ టిప్, స్పేస్ అండ్ టైం. మన పార్ట్నర్ స్పేస్ అండ్ టైం ఇప్పుడు గౌరవించాలి. నాకు తెలిసి పార్ట్నర్స్ మధ్యన టైం అండ్ స్పేస్ కేటాయించడం చాలా మందికి దీనివల్ల రిలేషన్షిప్లో హెల్తీ స్పేస్ ఏర్పడుతుందని, దీనివల్ల మన యొక్క రిలేషన్స్ చాలా టైం వరకు కొనసాగుతాయని. ఎప్పుడైతే మనం స్పేస్ అండ్ టైం కేటాయించినప్పుడు మనం కూడా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. అంతేగాక ఒకరినొకరు స్పేస్ ఇవ్వడం వల్ల కొంచెం దూరం అయ్యే అవకాశం కూడా ఉంది. దూరం అయ్యేది కొంతకాలం మంచి విషయమే అయినప్పటికీ కొంతమంది ఎదుటివారి స్పేస్ను తీసుకుందామని అనుకుంటారు, బట్ ఇది మంచి విషయం కాదు. దీనివల్ల రిలేషన్షిప్ దూరం అయ్యే అవకాశం ఉంది. ఫోర్త్ టిప్, డోంట్ కీప్ ద స్కోర్. కొంతమంది స్కోర్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. గత 4-5 సంవత్సరాలుగా నువ్వు ఈ తప్పు చేశావు, ఇలాంటి తప్పులు చేశావు, అలాంటి తప్పులు చేశావు అని వాళ్ళ స్కోర్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు, రికార్డును మెయింటైన్ చేస్తూ ఉంటారు. దీనివల్ల జడ్జి చేయడం చాలా కష్టం. ఇదే టైంలో తను ఇలాంటి పనులు, మంచి పనులు చేశాడు, ఇలాంటి మంచి విషయాలు, మంచి పనులు చేశాడు, అలాంటి రికార్డు కూడా ఉంది, కానీ మంచి విషయాలు చెప్పక చేసిన తప్పులను మాత్రమే ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు. ఇది చాలా కష్టమైన విషయం. పార్ట్నర్ రిలేషన్షిప్లో ఉండాలంటే ఇలాంటి విషయాల్ని ఎక్కువ ఫోకస్ చేయకూడదు, ఎందుకంటే రిలేషన్షిప్ చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వాటిపైన ఫోకస్ చేయకండి. ఫిఫ్త్ టిప్, రెస్పెక్ట్ హిస్ హ్యావ్ ఫ్రెండ్స్. దేవుడా, ఏంటి ఇలా అంటున్నారని అనుకుంటున్నారా? గుర్తుంచుకోండి, మీ పార్ట్నర్ మీ తర్వాత ఫ్రెండ్స్కే ప్రాముఖ్యత ఇస్తారు. ఒక ఫ్రెండే కాదు, కుటుంబంగా కూడా భావిస్తారు, జీవితంలో ఒక భాగంగా భావిస్తుంది. మీరు వారి ఫ్రెండ్స్ని కూడా గౌరవించండి. మీరు అలా గౌరవించకపోతే మీతో ఫ్రెండ్ గురించి కొన్ని అబద్ధాలు కూడా చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే మీ మెప్పు పొందడానికి. పార్ట్నర్ తర్వాత మనం ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ని గురించి తక్కువ చేసి మాట్లాడకూడదు. ఫ్రెండ్స్ని కూడా గౌరవిస్తూ ఉంటే బాగుంటుంది. మేబీ మన ఆఫీసులో మన బాస్ కూడా గౌరవించకపోవచ్చు, కానీ మన పార్ట్నర్స్ ఫ్రెండ్ని గౌరవించక తప్పదు. సిక్స్త్ టిప్, డోంట్ ప్లాన్ యువర్ రిలేషన్షిప్. కొన్ని కుటుంబాలు తన రిలేషన్షిప్ని ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు ఇలా ఉందాం, ఇప్పుడు ఇలా చేద్దాం, రిలేషన్షిప్ ఇలా కొనసాగిద్దాం, ఇప్పుడు ఈ విషయం చేద్దాం అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇది 8-10 రోజులు మాత్రమే కొనసాగించగలరు, ఎక్కువ కాలం నడవదు. కాబట్టి డోంట్ ప్లాన్ రిలేషన్షిప్. మంచి రిలేషన్షిప్ కొనసాగాలంటే ఇలాంటి ప్లాన్లు అవసరం లేదు. న్యాచురల్గా మనం ఎలా చేయగలుగుతాం అలాగే న్యాచురల్గా చేస్తూ ఉండాలి, కానీ ప్లాన్లు చేయాల్సిన అవసరం లేదు. కొన్ని కుటుంబాలు రిలేషన్షిప్ని ప్లాన్ చేస్తూ ఉంటారు, ఇది కరెక్ట్ కాదు. సెవెంత్ టిప్, ఆల్వేస్ అప్రిషియేట్ అండ్ సే థ్యాంక్ యూ. ఎప్పుడు మీ పార్ట్నర్కి థ్యాంక్స్ చెప్పండి. మన పార్ట్నర్ నుంచి ఒక మంచి ఫేవర్ జరిగినప్పుడు మనం థ్యాంక్స్ చెప్పడం మంచిది. ప్రతి చిన్న ఫేవర్ జరిగినా థ్యాంక్స్ చెప్పడం చాలా మంచిది. కానీ అనిపిస్తూ ఉంటుంది, ఈ విషయం ఏం పెద్ద విషయం కాదు, కానీ కాదు అని అనుకుంటూ ఉంటాం. కానీ చిన్న పనులకు థ్యాంక్స్ చెప్పడం మానసికంగా ఎంతో తృప్తినిస్తుంది. ఈ థ్యాంక్స్ పట్ల మన రిలేషన్షిప్ చాలా దగ్గరగా బంధం ఏర్పడుతుంది. ఎయిత్ టిప్, డోంట్ టాలరేట్, యాక్సెప్ట్. చాలా మంది
ఒక పర్టికులర్ విషయంలో వాళ్ళ పార్ట్నర్లో కొన్ని విషయాలు నచ్చకపోవచ్చు, భరిస్తూ ఉండాలని అనుకుంటారు, కానీ భరించకండి, యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే తన పార్ట్నర్ వ్యవహార శైలి అలా ఉంది అని మీకు నచ్చకపోవచ్చు. కాలానికి అనుగుణంగా మీరు యాక్సెప్ట్ చేస్తూ పోతుంటే అది మీకు పాజిటివ్ థింకింగ్గా మారిపోతుంది. కాబట్టి ఎప్పుడు తన పార్ట్నర్ ఇలానే ఉంటుంది, అది నాకు నచ్చదు అని కాకుండా తను చెప్పే విషయాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉండండి. పాజిటివ్ ఎనర్జీగా మారుతుంది. ఎందుకంటే జీవితంలో ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ లోపాన్ని పట్టుకొని మనం దాన్ని అలాగే ఆలోచించడం కరెక్ట్ కాదు. కాబట్టి దాన్ని పాజిటివ్గా తీసుకొని యాక్సెప్ట్ చేయండి. అప్పుడు మన రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. 9th టిప్, కాంప్లైంట్స్ అండ్ కాంప్లిమెంట్స్. మన జీవితంలో ప్రతి ఒక్కరు కాంప్లిమెంట్స్ని లైక్ చేస్తారు, అదే కంప్లైంట్స్ని ద్వేషిస్తారు. అయితే కంప్లైంట్ చేయకూడదని అంటారా? కాదు. మంచి విషయాన్ని అభినందించి తప్పుని కంప్లైంట్ ద్వారా నిర్ణయించడం కరెక్టేనా? అయితే కంప్లైంట్ చేయొచ్చా, చేయకూడదా? కాదు. కంప్లైంట్ అనేది పాజిటివ్ వేలో రిజల్ట్స్ వచ్చే విధంగా కంప్లైంట్స్ చేయాలి. ఉదాహరణకి మనం ఒక చిన్న విషయాన్ని పరిగణిస్తే 2 కాంప్లైంట్లు వచ్చాయి అని అనుకుందాం, 4 కాంప్లిమెంట్స్ వచ్చాయి. అప్పుడు ఏమవుతుంది? కాంప్లిమెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల కాంప్లైంట్స్ యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతుంది. ప్రతి రిలేషన్షిప్లో ఇలాంటి కాంప్లిమెంట్స్ ఉండడం వల్ల ఎక్కువగా కాంప్లిమెంట్స్కు ప్రాముఖ్యత ఇస్తూ కాంప్లైంట్స్ని తక్కువగా ఉన్నట్టు చూసుకున్నట్టయితే వాళ్ళ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. రిలేషన్షిప్లో కాంప్లైంట్స్ వచ్చినప్పటికీ దాన్ని ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాలక్రమేణా కాలం గడిచిన కొద్దీ కాంప్లైంట్స్ని మనం చాలా ప్రాముఖ్యతనిచ్చి ఆలోచిస్తూ ఉంటాం. ఎప్పుడైతే కొత్త రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కాంప్లైంట్స్ని యాక్సెప్ట్ చేశామో తర్వాత కూడా అలాగే యాక్సెప్ట్ చేస్తూ రిలేషన్షిప్ని కొనసాగించాలి. 10th టిప్, ఫీల్, డోంట్ లిసన్. ఓ ప్రముఖ రచయిత ఇలా అన్నాడు, మీరు ఏదైతే విన్నారో దాన్ని ఫీల్ అవ్వండి. కానీ చాలా కుటుంబాలు పోట్లాటకి ప్రాముఖ్యతనిస్తారు తప్ప ఎదుటివారు ఏం చెప్తున్నారు అది సమయాన్ని కరెక్ట్గా విని సమాధానం ఇస్తే మంచి రిలేషన్షిప్ ఉంటుంది. జనరల్గా నా ఎదుటి వ్యక్తి ప్రశ్నించినప్పుడు జవాబు ఇవ్వడమే మన పని అనే రకంగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో దాన్ని కరెక్ట్గా విని దాన్ని ఫీల్ అయ్యి మనం ప్రాపర్గా జవాబు ఇచ్చినట్లయితే ఆ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. కొన్ని ప్రశ్నలకు ఎలా ఉంటుందంటే ఆ ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సిన అవసరమే లేదు, కేవలం మనం కాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి రొమాన్స్ ఇన్ రిలేషన్షిప్లో మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అది ఒక ఎసెన్స్ ఆఫ్ ద రిలేషన్షిప్ అని మనం చూసాము. ఈ రిలేషన్షిప్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా మంది నా వీడియోలు నచ్చి ఫోన్లు చేసి మాట్లాడడం, వారి సమస్యలను చెప్పడం, దానికి నేను వారి సమస్యను బట్టి సమాధానం ఇవ్వడం జరుగుతుంది. దానికంటే మీరు ఈ వీడియోలో మీరు ఫీల్ అయినటువంటి సమస్యని లేదా మంచిని కింద కామెంట్ రూపకంగా తెలియజేసినట్లయితే ఆ టాపిక్ మీద నేను మరో వీడియో చేసే అవకాశం ఉంటుంది. పర్సనల్గా అడిగేదానికంటే మీరు కామెంట్ చేయండి, దానికి అనుగుణంగా నేను వీడియోలు చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సతీష్ రిలేషన్షిప్ కోచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు ఈ వీడియో సహకరిస్తుందని అనుకుంటే వారికి షేర్ చేయండి.